ఈ సృష్టికి ప్రాణం పోసేది అమ్మ. అనురాగానికి చిరునామా అమ్మ. ఈ భూమిపై నడిచే నిజమైన దైవం ఎవరంటే ఖచ్చితంగా వచ్చే సమాధానం ఓన్లీ వన్ అమ్మ. తన రక్తాన్ని పంచుతూ నవమాసాలు కడుపులో మోసి బిడ్డకు జన్మనిస్తుంది అమ్మ. బిడ్డ అడుగుల్లో తన జీవితాన్ని అంకితం చేస్తుంది. జీవితమంతా తోడు నీడుగా ఉండే ఆ మాతృమూర్తి త్యాగానికి ఎంత కృతజ్ఞత చెప్పినా అది తక్కువే. అమ్మను గౌరవించుకునేందుకు కేవలం ఒకరోజు ఎప్పటికీ సరిపోదు. తల్లి అనేది కేవలం ఒక పదం కాదు, జీవితంలో ఒక గొప్ప అనుభూతి. దేవుడు అన్ని చోట్ల ఉండలేడు, అందుకే ఆయన అమ్మను సృష్టించాడని అంటారు. తల్లి ప్రేమ నిస్వార్థమైంది. జీవితంలోని ప్రతి సవాలును ఎదుర్కొనే శక్తిని అది మనకు ఇస్తుంది. తల్లుల పట్ల కృతజ్ఞతను వ్యక్తం చేయడానికి ప్రతిరోజు అంకితం చేయాలి. కానీ వారిని గౌరవించడానికి ప్రతి సంవత్సరం మే నెలలో మాతృ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ప్రతి ఏటా మనం మదర్స్ డే జరుపుకుంటున్నప్పటికీ అది ఏ తేదీన వస్తుందో అని మళ్ళీ గూగుల్లో వెతుకుతూనే ఉంటాం. దానికి కారణం ఈ పండుగ తేదీ ప్రతి సంవత్సరం మారుతూ ఉండటమే. నిజానికి మదర్స్ డే అంటే కేవలం ఆడంబరాలు కాదు, కాసేపు ఆగి మనల్ని కన్న తల్లిని తలుచుకోవడం, ఆమెకు ఫోన్ చేయడం, కలిసి సమయం గడపడం, లేదా బిజీ లైఫ్లో మనం చెప్పడం మర్చిపోయినా ఒక చిన్న థ్యాంక్ యూ చెప్పడం, అదే అసలైన వేడుక. లోకంలో నిస్వార్థమైంది, స్వచ్ఛమైనది ఏదైనా ఉందంటే అది అమ్మ ప్రేమే. తన పిల్లల కోసం ఎన్ని రాత్రులు నిద్ర లేకుండా గడిపిందో, ఎన్ని త్యాగాలు చేసిందో మాటల్లో చెప్పలేం. అమ్మకు ప్రతిరోజు ప్రత్యేకమైనదే. కానీ మదర్స్ డే ఆమె పట్ల మన కృతజ్ఞతను చాటుకోవడానికి బిడ్డలకు ఒక మంచి అవకాశం. అమ్మంటే త్యాగం. ఆమె తన జీవితంలో చాలా వాటిని తన పిల్లల కోసం వదులుకుంటుంది. చాలామంది దానిని గుర్తించుకుపోవచ్చు కూడా. చాలామంది అమ్మలు తమ విద్య, ఉద్యోగం, ఆకాంక్షలను పిల్లల కోసం వదులుకుంటారు. నా పిల్లలు బాగుండాలి అని తన జీవితాన్ని వెనక్కు పెట్టేస్తారు. తన బాధలు, ఆందోళనలు, కోపం, కన్నీళ్లు అన్నీ దాచుకుని పిల్లల ముందు నవ్వుతూ ఉంటారు. ఇతరుల ముందు తన పిల్లలను ఎప్పుడూ గొప్పగా చూపిస్తారు. పిల్లలు పెద్దయ్యాక కూడా వారి సంతోషం కోసం తన సొంత సుఖాలను వదులుకుంటూనే ఉంటారు. పిల్లలు దూరంగా ఉన్నా వారి కోసం ప్రార్థనలు, ఆందోళనలు కొనసాగుతూనే ఉంటాయి. అమ్మ త్యాగం ఎప్పుడు చూడు నేను ఇంత చేశాను అని చెప్పదు. అది నిశ్శబ్దంగా, ప్రేమతో, సహజంగా జరుగుతుంది. మనం ఎంత ఇచ్చినా అమ్మకు తిరిగి ఇవ్వలేం. కానీ కనీసం ఆమెను ప్రేమతో చూడటం, ఆమె మాట వినడం, ఆమె సంతోషం కోసం సమయం కేటాయించడం, ఇవే ఆ మాతృమూర్తి త్యాగానికి మనం అందించే చిరు కానుక. మదర్స్ డే సందర్భంగా అమ్మలందరికీ 10 టీవీ పాదాభివందనం.